సేమ్ డైనింగ్ టేబుల్ మీద నా డ్రైవర్, నా గన్మెన్ నాతోనే తింటారు. ఇక్కడనే నేనేం తింటా వాళ్ళు అదే తింటారు. సేమ్ ప్లేట్, సేమ్ గ్లాస్, నో చేంజ్. ఫస్ట్ ఏమైంది అంటే కొత్త మ్యారేజ్ అయినప్పుడు లేలా అన్నది, అరే డ్రైవర్ కూడా, సర్వెంట్ కూడా, గన్మెన్ కూడా సేమ్ ప్లేట్, సేమ్ గ్లాస్ చెప్తే నేనన్నా నా సిద్ధాంతం ఆల్ ఆర్ ఈక్వల్. దేవుడు మనకు ఇది అవకాశం ఇచ్చిందా, సో ఎవ్వరికి చిన్న చూపు మనం చూడవద్దు. ఇంట్లో నుంచి మొదలు పెడితే బయట చేస్తాం. చారిటీ బిగిన్స్ అట్ హోమ్. సో ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ కావాలి. అండ్ మా ఇంట్లో ఎప్పుడు ఒక్క ఫంక్షన్ అయితే ఫస్ట్ డ్రైవర్స్, సర్వెంట్స్ తింటారు, దాని తర్వాత వేరే వాళ్ళు భోజనం చేస్తారు. అది రూల్ పెట్టినా నేను. ఎందుకంటే ఫస్ట్ అందరు వచ్చి పెద్దోళ్ళు తినేసిన తర్వాత ఏదైనా మిలిగింది వేరే వాళ్ళు తింటారు. నేను ఎందుకంటే మనకు రోజు బిర్యానీ దొరుకుతుంది, వాళ్ళకు ఎప్పుడైనా ఒక బిర్యానీ దొరుకుతుంది, ఎప్పుడైనా వాళ్ళకు స్వీట్ దొరుకుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు అది ఫాలో అవుతున్నాం. అండ్ చాలా మా ఫ్రెండ్స్ కూడా అది నేర్చుకున్నారు. వాళ్ళు కూడా అరే మా ఫిరోజ్ గారు చేస్తున్నారు రా భయ్, ఫస్ట్ డ్రైవర్స్ తినాలి, ఫస్ట్ సర్వెంట్స్ తినాలి రా, అరే భయ్ మేము పెద్ద గొప్పగా మాట్లాడతాం రా భయ్, కానీ చేతల్లో నువ్వు చూపిస్తున్నారు మీరైతే. సో అది చాలా నచ్చింది. అండ్ మీ ఛానల్ ద్వారా కూడా అందరూ ఎవరెవరు ఫంక్షన్ ఇస్తారు, ఫస్ట్ మన వాళ్ళకు ఎవరు మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళకు ఫస్ట్ భోజనం పెట్టాలి మనం. చాలా బాగా చెప్పారు. మీ తెలుగు కూడా సూపర్ తెలుగు తెలుసా. చాలా మంది మేము ఇంటర్వ్యూ తర్వాత అంటుంటారు, ఫిరోజ్ ఖాన్ గారి తెలుగు చాలా బాగుంటది అసలు. చాలా మంది మా ఫాలోవర్స్ అందరూ మీకు ఫిదా ఆ లాంగ్వేజ్ కి. థ్యాంక్ యూ. నేను ఎక్కువ నాన్ వెజ్ తినను, ఎక్కువ ఫ్రూట్స్ తింటా, డ్రై ఫ్రూట్స్ తింటా. సో ఇది ఒక సింపుల్ ఒక కిచెన్, వీళ్ళిద్దరు చూసుకుంటారు. వీళ్ళు సాయంత్రం లేకపోతే కూడా నేను వచ్చి గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బటర్ మిల్క్ నేనే చేసుకుంటా. వస్తుంది. నేను భార్యకి ట్రబుల్ ఇయ్యను. వాస్తవం మీకు చెప్పాలి అంటే అక్క టీవీ చూసుకుంటా, లేదా నాకు కూడా గ్రీన్ టీ చేయని చెప్తాది, తీసుకువస్తా. మీరే చేసిస్తారా? ఒక గుడ్ పాలిటిషియనే కాదు, గుడ్ హస్బెండ్ కూడా. లైలా గారిని అడుగుతాను నేను తర్వాత ఆ విషయం. మీరు ఏమడగండి, గ్రీన్ టీ గానీ, కాఫీ గానీ, టీ గానీ 10 times లో ఎవరు చేస్తారు? సో నేను మీకు రాసి ఇచ్చేస్తున్నా. ఆమె ఏం చెప్తుంది అంటే 10లో 9 times ఫిరోజే చేస్తాను. చాలా చాలా గ్రేట్, సూపర్. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా పాలిటిక్స్లో ఎక్కువ సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఎంతో సంపాదించేసి వాళ్ళ తరంకే కాదు, వాళ్ళ కొడుకులకి నెక్స్ట్ జనరేషన్స్ 3-4 జనరేషన్స్కి సరిపడా సంపాదించే ఆస్తులు పెద్ద పెద్ద ఇంద్రభవనాలు లాంటి ఇళ్లలో ఉంటే, మీరు అందుకు అసలు భిన్నంగా చాలా సింపుల్గా నార్మల్ పబ్లిక్ లాగా ఒక చిన్న 2 bedroom హౌస్ లో ఉన్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. పబ్లిక్ కూడా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఫిరోజ్ ఖాన్ అంటే ఏంటి అనేది. మన ఈ వీడియోతో ఇంకా బాగా అర్థం అవుతుంది అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్, నన్ను లోపలికి అలో చేసి కిచెన్ తో సహా అన్ని చూపించారు. నేను మధ్యాహ్నం ఉన్నప్పుడు మా ఆఫీస్లో మొత్తం మా స్టాఫ్తో, నా క్యాడర్తో నేను భోజనం చేస్తాను. సాయంత్రం వచ్చినప్పుడు మా